దేవుని గురించి నీ హృదయంలో ఆయన యొక్క స్థానం మారుతూ ఉన్నప్పుడు నీ యొక్క జీవిత పరిస్థితి కూడా మారుతూ ఉంది. యోహాను సువార్త 4వ అధ్యాయం మనం చూసినట్లయితే యేసయ్య యూదయ దేశము నుండి గలిలియా దేశమునకు ప్రయాణమై వెళ్తూ ఉన్నప్పుడు ఆయన సమరయ అనే సికారాను అనే పట్టణం గుండా ప్రయాణం చేయవలసి వచ్చింది. కాలి నడకన యేసే వెళ్తూ ఉన్నారు కాబట్టి అక్కడ అలసిపోయి ఒక బావి దగ్గర మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఆ బావి దగ్గర శిష్యులు ఆయన కూర్చొని ఉన్నారు. ఆయన కూర్చొని ఉన్నప్పుడు శిష్యులు ఆ యొక్క పట్టణానికి వచ్చినప్పుడు ఆయనకి భోజనం తీసుకురావడానికి భోజనం కోసమని ఆ శిష్యులు వెళ్ళిపోయినప్పుడు ఆ యొక్క బావి దగ్గర యేసే ఒక్కరే మధ్యాహ్నం 12 గంటలకి అలసిపోయి అక్కడ ఉన్నప్పుడు మధ్యాహ్నం 12 గంటలకి ఆ ప్రాంతంలో ఉన్న ఒక సమరయ స్త్రీ ఆ యొక్క నీటిని తీసుకోవడానికి నీటిని చేది ఆ బావిలో తీసుకోవడానికి వస్తూ ఉన్నప్పుడు ఆవిడ వచ్చి ఆ బావి దగ్గరికి వచ్చినప్పుడు యేసే ఆవిడని ఇలా ఈ విధంగా అడుగుతున్నారు. దాహం తీర్చుకోవడానికి నీటిని ఇవ్వమని చెప్పినప్పుడు ఆవిడ ఈ విధంగా అంటుంది, యూదుడవైన నువ్వు సమరయ స్త్రీయైన నన్ను నువ్వు దాహానికి ఇవ్వమని నీటిని అడుగుచున్నావా అని అడిగినప్పుడు యేసే వెంటనే నీ ప్రశ్న వేస్తున్నా, నేను ఎవరో నీకు తెలియకుండానే నువ్వు ఈ ప్రశ్న వేస్తున్నావు అన్నప్పుడు ఆ యొక్క సమరయ స్త్రీ చెప్పింది, మాకు ఈ నీళ్ళిచ్చిన యాకోబు కంటే నువ్వు గొప్పవాడివా అనే ఆ యేసయ్యకు ప్రశ్న వేసినప్పుడు వెంటనే యేసయ్య నేనిచ్చే నీళ్లు త్రాగువాడు ఎన్నడూ దప్పిక కొనడు, వాళ్ళ హృదయములో నుంచి జీవ జలధారలు పారును అని సెలవిచ్చినప్పుడు ప్రభువా ఆవిడికి అర్థం కాక, ప్రభువా ఆ వాటర్ ఏదో నాకు ఇచ్చేస్తే నేను ఇంకా ఇక్కడికి రావాల్సిన పని ఉండదు, ఇంత ప్రయాస పడాల్సిన పని ఉండదు, మిట్ట మధ్యాహ్నం ఎవ్వరు కనబడకుండా రావాల్సిన పని ఉండదు, ఆ యొక్క నీటిని నాకు ఇవ్వ అన్నప్పుడు నీవు వెళ్ళి నీ యొక్క భర్తను తీసుకునిరా అని చెప్పినప్పుడు నాకు భర్త లేరు అని ఆవిడ యొక్క లోకానుసారమైన జీవితం గురించి దేవుడు ఆవిడ గురించి బయలుపరిచినప్పుడు ఆయనని యేసయ్యని ఆవిడ ఒక ప్రవక్తగా చూసింది. ఆవిడ అంటుంది యేసయ్యను చూసి, నువ్వు ఒక ప్రవక్తవని నేను నమ్ముచున్నాను. చూడండి, కొంచెం ఆవిడతో అప్పటి వరకు యేసయ్య గురించి తెలియదు, యేసయ్య వచ్చారు ఈ లోకంలో ఉన్నారని తనకు తెలియదు. ఆ సమరయ గుండా వెళ్తూ ఉన్నప్పుడు యేసయ్య ఆవిడ మాట్లాడుతూ ఉన్నప్పుడు మొట్టమొదటిసారిగా తన గురించి యేసయ్య గురించి ఆవిడ యేసయ్య దృష్టిలో ఆవిడ దృష్టిలో యేసయ్య ఎలా ఉన్నారు అంటే ఒక ప్రవక్తగా ఉన్నారు. నువ్వు ప్రవక్తవని నేను నమ్ముచున్నాను అని చెప్పింది. యేసయ్యతో ఆ ప్రవక్తవని నమ్ముచున్నావు అని చెప్పిన తర్వాత యేసయ్య ఇంకా ఆవిడతో మాట్లాడుతూ రక్షణ యూదుల నుండే వస్తుంది, అలాగే ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధిస్తారు అని ఆవిడతో చెప్తున్నప్పుడు, అవును మెస్సయ్య వస్తారు అని మేము నమ్ముచున్నాము, అప్పుడు సమస్తము మాకు కలుగుతుంది, మాకు తెలుస్తుందని మేము నమ్ముచున్నామని చెప్పినప్పుడు ఆ మెస్సయ్య నేనే అని యేసయ్య చెప్పి ఉన్నారు. అప్పటి వరకు ఆవిడ దేవునికి ఆయన ఎదురుగా మాట్లాడుతున్న దేవుణ్ణి గ్రహించడానికి ఆవిడ ఒక ప్రవక్త అని చెప్పింది. తరువాత దేవుడు ఇంకా ఆవిడతో మాట్లాడుతూ ఉన్నప్పుడు మెస్సయ్య వస్తారని మాకు తెలుసు, సమస్తము మాకు కలుగుతుందని మాకు తెలుసు అన్నప్పుడు, నీతో ఎవరైతే మాట్లాడుతున్నారో నేనే ఒక మెస్సయ్య అన్నప్పుడు వెంటనే ఆ యొక్క నీడు తీసుకోవడానికి వచ్చిన కుండను అక్కడ వదిలేసి వెంటనే తను ఆ యొక్క ప్రాంతానికి వెళ్ళి అక్కడున్న ప్రజలతో తనకు జరిగినదంతా విషయాన్నంతా చెప్పి ఈ విధంగా ఆయన క్రీస్తు కాడా అని వెంటనే ఈ విషయాలన్నీ చెప్పినప్పుడు ఆమె మాటలను బట్టి కొంతమంది ఆయన యందు విశ్వాసం ఉంచి వెంటనే ఆవిడ చెప్పిన దానిని బట్టి వెంటనే వారు ఆయన దగ్గరికి రావడం జరిగింది. ఆ బావి దగ్గరికి వచ్చినప్పుడు ఆయన మాటలను బట్టి ఆయన బతిమాలుకున్నారు, ప్రభా ఇంకొక 2 దినాలు మా దగ్గర ఉండమని చెప్పి ఆ 2 దినాలు దేవుడు వాళ్ళతో సహవాసం చేయడం వల్ల వారు నిజంగా ఈయన క్రీస్తు అని, వారు ఆయన రక్షకుడు, ఈ లోక రక్షకుడు, నిజ రక్షకుడు అని ఆయన యందు విశ్వాసం ఉంచారు. చూచారా అండి, దేవుడు మన దృష్టిలో దేవుడి యొక్క స్థానం ఎప్పుడు మారుతూ ఉంటుందో తెలుసా? మనము ఆయనతో సహవాసం చేస్తున్నప్పుడు ఆవిడ స్థితి ఏంటి అంటే ఒక పాపంలో జీవిస్తూ ఉన్నది, ఒక విలువ లేని ఈ యొక్క లోకంలో ఒక విలువ లేని స్థానంలో ఉంది. కానీ ఆయనతో సహవాసం చేస్తున్నప్పుడు ఒక ప్రవక్త స్థితికి వచ్చింది. తర్వాత ఒక మెస్సయ్య వస్తారని నాకు తెలుసు అనింది. తర్వాత క్రీస్తును నేనే అని బయలుపరిచినప్పుడు వెంటనే తను విశ్వసించి, ఆ విశ్వసించడమే కాదు కానీ ఆ ఊరి ప్రజలందరికీ ఒక లోక రక్షకుడికి పరిచయం చేయడానికి ఒక పాత్రగా వాడబడిందండి.
చూచారా అండి ఎంత గొప్ప ధన్యత. నీ దృష్టిలో దేవుడు ఎప్పుడు బయలుపరచబడతాడో తెలుసా? నువ్వు నేను ఆయనతో సహవాసం చేసినప్పుడు. దేవుడు ఆ యేసయ్య అక్కడికి బావి దగ్గరికి రాగానే ఆవిడ ఎవరో గ్రహించలేదు, కానీ ఆయనతో మాట్లాడుతున్నప్పుడు, ఆయనతో సహవాసం చేస్తూ ఉన్నప్పుడు మన హృదయంలో ఆయన యొక్క స్థితి, నువ్వు ఇదెంతగా దేవుని దృష్టిలో ఉంచుకుంటున్నావో ఇంతకంటే ఎక్కువ నీ దృష్టిలో దేవుడు గొప్పగా కనిపిస్తాడు. నువ్వు వాక్య ధ్యానం ద్వారా, ప్రార్థన ద్వారా నీ యొక్క జీవితాన్ని ఆయనతో సహవాసంలో గడుపుతూ ఉన్నప్పుడు తప్పకుండా దేవుడు నీకు ఎంతో గొప్పగా నీ దృష్టిలో ఉంటారు. ఆ గొప్పతనం ఎటువంటిది అంటే ఎలా ఉంటుందంటే, నిన్ను దేవుడిని ఏ స్థితి వచ్చినా, ఏ పరిస్థితి వచ్చినా కూడా నిన్ను దేవుడిని ఆ స్థితి అనేది వేరు చేయలేదు. నువ్వు ఎంతగా దేవుడిని నీ హృదయంలో ప్రతిష్ఠించుకుంటావో, ఎంతగా నీ హృదయంలో దేవునికి స్థానాన్ని ఇస్తావో, ఒక ప్రవక్త స్థానం నుంచి ఈయనే రక్షకుడు అనే స్థాయికి ఆవిడ ఏ విధంగా వచ్చింది అంటే ఆయనతో సహవాసం చేయడం ద్వారా. ఎలా అయితే నువ్వు నేను కూడా ఆయనతో సహవాసం చేసి ఆయనలో దినదినము ఎదుగుతూ ఉన్నప్పుడు నీ దృష్టిలో దేవుడు ఎంతో గొప్పవారిగా ఉంటారు. అప్పుడు నీ పరిస్థితి మారుతూ ఉంటుంది. నీ హృదయంలో దేవుడికి ఎంత గొప్ప స్థానం ఇస్తావో అంతగా నీ స్థితి, ఏ విధంగా అయితే ఆవిడ ఒక ప్రవక్త నుంచి మెస్సయ్య నుంచి క్రీస్తు, ఈయన ఒక తరువాత ఆ యొక్క పట్టణానికి ఒక లోక రక్షకుడిని పరిచయం చేసే ఒక పాత్రగా వాడబడింది. చూసారా అండి, నీ హృదయంలో దేవుడు ఏ దృష్టిలో ఉన్నారు ఒక్కసారి నువ్వు పరిశీలన చేసుకోవాలి. మనము ఆయనతో సహవాసం చేయడం వల్లే మన యొక్క పరిస్థితి మారుతుంది. ఆయన ఎంత గొప్పవాడో ఈ పరిస్థితి కాదు, కానీ ఆయన యొక్క గొప్పతనం వైపు నువ్వు చూడగలిగితే ఎంత పెద్ద పరిస్థితి అని నువ్వు చూస్తూ ఉంటావేమో, కానీ ఆయన యొక్క గొప్పతనం వైపు నువ్వు చూడగలిగితే ఈ పరిస్థితి నీకు చాలా చిన్నగా కనిపించి నా దేవుడు నన్ను చూసుకుంటాడు అన్న ధైర్యం వచ్చి ఏ పరిస్థితి కూడా నిన్ను దేవుణ్ణి దూరం చేయలేదు అండి. మన యొక్క వాక్య ప్రసంగ అంశము, నీ దృష్టిలో యేసయ్య ఎవరు? మొట్టమొదటి పాయింట్, దేవుని గురించి నీ హృదయంలో స్థానం మారుతూ ఉన్నప్పుడు, స్థానం ప్రతిరోజు ఆయనతో సహవాసం చేయడం వల్ల, ఎలా అయితే యొక్క సమరేసి శ్రీ మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆమె యొక్క మాటలలోనే ఒక ప్రవక్త స్థితి నుంచి క్రీస్తు రక్షకుడు, ఆ విధంగా యొక్క స్థానాన్ని మారుతూ ఉన్నప్పుడు నీ యొక్క ఈ లోకంలో నువ్వు జీవించే స్థితి కూడా మారుతూ ఉన్నది.